కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయంటారు? కన్యా రాశి కన్యా రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది, మహాద్భుతముగా ఉన్నది. మీరు ఏదనుకుంటే అది జరగటం, మీరు ఎవరికి సలహా ఇచ్చినా అది నెరవేరటం, మీ జీవితము ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు నడవటము, ఇంతకాలము పడుతూ ఉండేటువంటి ఇబ్బందులు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది వేరు. అసలు నాకు జీవన్మరణ సమస్యలాగా ఉన్నది అని అనుకునేటువంటి వాళ్లకు పునర్జన్మలాగా ఉండబోతున్నది. తప్పకుండా విజయము మీకు లభించి తీరుతుంది గాక. నేను కన్యారాశి వాళ్లకు గత 2023 నుండి చెప్తూనే ఉన్నాను, 2 ఏళ్ల నుంచి దాదాపు పుష్కర కాలము పాఠము బాగుంది అని. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఇంకా 10 సంవత్సరాల పాటు యోగదాయకముగా ఉండబోతున్నది. చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీకు యోగము కలగలేదు అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఉన్నటువంటివి ఏమైనా దోషాలు ఉంటే పరిహారము లాంటివి చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. చాలా అనుకూలముగా ఉన్నది. గృహలాభము ఉన్నది. ఈ సంవత్సరం ఎన్నాళ్ళ నుంచో గృహం కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహలాభం, ధనలాభం. నేనే అప్పులున్నాను, నాకెవరిస్తారు అనుకోవచ్చును. కానీ కొత్తగా అప్పు అనేటువంటిది వస్తేనే కదా గతంలో ఉన్నది తీర్చుకోగలుగుతారు. రుణాలు తీరాలి అంటే ధనము రావాలి, తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎంత అప్పు ఉండినా మీరే తీర్చుకుంటారు గాక. ఎవ్వరి మీద వెయ్యరు, మీ సంతానము మీద కానీ ఇంకోరు కానీ కట్టమని అనరు. నిజాయితీగా నిబద్ధతతో యథార్థముగా మీరే మీ మనస్సును బట్టి మీరే తీర్చేసుకుంటారు. అలాగే బంధువుల వలన మేలు కలుగుతుంది, రుణ విముక్తి తప్పకుండా జరుగుతుంది. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. భూముల యొక్క క్రయ విక్రయాలలో మీకు అత్యద్భుతమైనటువంటి మేలు కలుగుతుంది. పేరు ప్రఖ్యాతలు విపరీతముగా పెరుగుతాయిగాక. అంతేకాకుండా విపరీత రాజయోగం అనేటువంటిది కూడా ఉన్నది. విపరీత రాజయోగం అంటే ఏమిటి? రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఒక యోగముగా వెలగటము. అలాగే మామూలు వ్యక్తులకు కూడా విపరీత రాజయోగం అంటే రాజు ఎలా అయితే బతుకుతాడో సర్వము ఉండి హంగులతో, అలా జీవనము మీరు ఉన్నంతలో బతికేదానికి అవకాశం ఏర్పడుతుంది గాక. అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పగలిగినటువంటి సామర్థ్యము మీది. ప్రమోషన్లు రావడము, అలాగే విద్యార్థులకు కూడా యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు విదేశాలకు వెళతారు. వివాహము, సంతానము, ఉద్యోగము ఇలాంటివన్నీ కూడా కావాల్సినటువంటి వాళ్లకు ఎవరికి ఏది కావాలో అన్నీ వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా జరుగుతాయి. అన్నీ యోగాలుగానే కనపడుతూ ఉన్నాయి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అసలు తిరుగే లేదు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా మీకు అవార్డులు రావడము, సన్మానాలు జరగడము అనేటువంటిది యథార్థము వచ్చి తీరుతాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అద్భుతముగా ఉన్నది. మీ పని వలన ప్రభుత్వాలకు మంచి అనేటువంటిది వచ్చి మీరు కీర్తింపబడే విధముగా ఉంటుంది గాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు పెడతారు గాక. అలాగే లోన్లు ఏమైనా రావాలి అనేటువంటి దానికి బ్యాంకులో అప్లై చేసి ఉంటే తప్పకుండా లోన్లు అవి వచ్చి తీరుతాయి గాక. మీకు ఏది ఏమైనా కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరము అద్భుతముగా ఉన్నది, బాగుంది. జయోస్తు.